ఓడ్యాణం అంటే ఓడదేశమని. ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రం. ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ నగర్ సమీపంలోని వైతరిణి నది ఒడ్డున గిరిజాదేవి అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసి ఉంది. ఈ ప్రాంతాన్ని వైతరిణీపురం అని కూడా అంటారు. గిరిజాదేవి శక్తిపీఠం ఒరిస్సాలోని జాజిపూర్లో ఉంది. ఈ జాజిపూర్ భువనేశ్వర్కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందని అంటారు. ఈ అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠంగా ఓడ్యానే గిరిజాదేవి అని పేర్కొనబడింది. ఈ అష్టాదశ శక్తిపీఠాలు 18 వివరణ. త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణా స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా. 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. దీనికి ఒక పురాణ కథ ఉన్నది. దక్ష ప్రజాపతి మహాయజ్ఞం సంకల్పించి ఆ కార్యక్రమానికి ఋషులను, మునులను, దేవతలను ఆహ్వానించి కూతురుని, అల్లుణ్ణి ఆహ్వానించలేదు. ఎందుకంటే దక్షిణ కుమార్తె సతీదేవి అంటే పార్వతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. అప్పుడు పార్వతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి పడుతుంది. పార్వతీదేవి పుట్టింటివారు నన్ను పిలవలేదని ఈశ్వరుడు చెప్పినా వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకుని తన తండ్రి చేస్తున్న యజ్ఞస్థానానికి వెడుతుంది. అక్కడ దక్ష ప్రజాపతి సతీదేవిని అవమానించాడు. ముఖ్యంగా శివనంద భరించలేక అక్కడే ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఇది తెలుసుకున్న ఈశ్వరుడు అక్కడికొచ్చి రుద్ర రూపంలో కాలభైరుని సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. సతీవి యోగ దుఃఖం తీరని పరమేశ్వరుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. అప్పుడు దేవతలు ప్రార్థనలు మన్నించి విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తాడు. సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ముక్కలుగా ఛేదించి వానిని భూమి మీద పడేటట్లు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు ఉద్భవించాయని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. ఈ ప్రదేశంలో సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందని అంటారు. గిరిజాదేవి అమ్మవారిని ఇక్కడ స్థానికులు బిరిజాదేవి అని, గిరిజాదేవిగా ఇంకా విరజాదేవి అనే పేర్లతో పిలుస్తారు. ఈ బిరిజాదేవి అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేటట్లు మిగతా అమ్మవారిని పూర్తిగా బంగారాభరణాలతో, పూలదండలతో అలంకరిస్తారు. సర్వాలంకృతి అయి మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు. ఈ అమ్మవారి విగ్రహం 2 చేతుల్లో, ఒక చేతిలో మహిషాసురుని రొమ్ము ఈటగుచ్చుచు, రెండవ చేతితో మహిషాసురుని తోక గట్టిగా లాగుతూ, ఒక కాలు సింహం పైన, మరి ఒక కాలు మహిషాసురుని రొమ్ముపైన కలిగి ఉంటుంది. ఇక్కడ మహిషాసురుడు గేదె ఆకారంలో చిత్రీకరించబడి ఉన్నాడు. అమ్మవారి కిరీటంపై గణేశుడు, నెలవంక ఇంకా లింగము కలిగి ఉంటుంది. ఈ ఆలయ సముదాయం ఎక్కువ విస్తీర్ణంలో శివుడు ఇంకా అనేకమైన ఆలయాలతో ఉంటుంది. నాభిగయ గిరిజాదేవి క్షేత్రాల్లో నాభిగయ కూడా ఉంది. మన దేశంలో ప్రసిద్ధి చెందిన 3 గైలున్నాయి. అవి బీహార్లోని సిరోగయ, ఒరిస్సాలోని గిరిజాదేవి దేవాలయ ప్రాంగణంలో ఉన్న నాభిగయ, ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలోని పురోహితిక శక్తిపీఠంలోని పాదగయ. ఈ 3 గయ్యల్లో తమ పితృదేవతల ముక్తి కొరకు ఇక్కడ ఎంతోమంది పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ చేసే పితృదేవతల పూజలకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది అంటారు. గయక్షేత్రాల గురించి ఒక పురాణ కథ ఉంది. ఆ కథ ప్రకారం గయాసురుడనే రాక్షసుణ్ణి విష్ణుదేవుడు సంహరించిన తర్వాత
అతని తల బీహార్లోని గైలో పడిందని, నాభి గిరిజాదేవి క్షేత్రంలో పడిందని, పాదాలు కాకినాడ దగ్గర ఉన్న పిఠాపురంలో పడ్డాయని తెలుస్తుంది. బీహార్లోని గయకు విష్ణువు క్షేత్రపాలకుడని, జాజపూర్లోని నాభిగయకు బ్రహ్మదేవుడు క్షేత్రపాలకుడని, పాదగయకు పరమశివుడు క్షేత్రపాలకుడని అంటారు. నాభిగయలో పిండాలను, పిండ ప్రధానానికి ఉపయోగించే ఆకులను, దర్భలను సొరంగల్లా అంటే బావిలా ఉన్న ప్రదేశాల్లో వేస్తారు. వాటిని అక్కడి నుంచి తొలగించరు. వాటంతటవే సొరంగం గుండా గంగానదిలో కలుస్తాయని ఇక్కడ పూజారులు చెబుతారు. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయానికి సమీపంలోనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డున యమధర్మరాజు ఆలయం ఉంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంది. ప్రస్తుత ఆలయము సుమారు 700 సంవత్సరాల కిందట పునర్నిర్మించబడింది. దసరా పర్వదినాల్లో ఈ అమ్మవారికి రథయాత్ర జరుపుతారు. ఒడిశాలోని మరో పుణ్యక్షేత్రం పూరిలో పూరి జగన్నాథ రథయాత్రకు కూడా ప్రాముఖ్యం ఉంది. అదే తరహాలో ఈ అమ్మవారికి కూడా రథయాత్ర నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత.